మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం తంబళ్లపల్లె నియోజకవర్గం కన్నెమడుగు అనేటువంటి ఒక మారుమూల ప్రాంతంలో అయితే ఉన్నాం. ఇక్కడ తేజస్విని అనేటువంటి అమ్మాయి ఎవరైతే రఘురామరెడ్డి గారి కుమార్తె ఎవరైతే ఉన్నారో వారు సిఏలో 14వ ర్యాంకు సాధించినటువంటి ఘనత ఈరోజు తంబళ్లపల్లె నియోజకవర్గానికి మొత్తానికి కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశంగా ఈరోజు అందరూ కూడా చాలా కొనియాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడతా ఉంది. వారి ఫ్యామిలీతో మనం వారి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ ర్యాంకు సాధించడం ద్వారా తేజస్విని ఎలా ఫీల్ అవుతున్నారు అనేటువంటి అంశాలన్నీ కూడా తేజస్విని మాటలో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమా తేజస్విని, ఇప్పుడు చాలా టఫెస్ట్ కాన్సెప్ట్ అయితే మీరు తీసుకున్నారు. సిఏ అనేటువంటిది కొద్దిగా టఫెస్ట్, బట్ దీన్ని మీరు 14వ ర్యాంకు సాధించారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే ఈ కోర్స్‌లో ఇంత మంచి ర్యాంక్ రావడం నాకు నిజంగా హ్యాపీగా ఉంది. ఇంత హ్యాపీకి దాని వెనకాల ఉన్న స్ట్రగుల్స్ ఆ ఫీల్ అంత అధిగమించి రావడానికి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దాంతో పాటు మా ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు నాతో కాన్స్టెంట్‌గా మూవ్ అవ్వడం వల్ల ఇంత ర్యాంక్ రావడానికి కారణం. మీ ఫాదర్ గురించి? అంటే ఆయన ఎప్పుడు నన్ను ఇది చెయ్యి, అది చెయ్యి అని దేనికి ఫోర్స్ చేయలేదు. నాన్న నేను ఇది చేస్తాను అని చెప్తే ఓకే. ఎంత బడ్జెట్ అవుతుంది ముందే ఆయనే రెడీ చేసేవాళ్ళు. ఇలా కష్టం అవుతుంది దేనికి చెప్పలేదు. ఎంత నాన్న సీఏ చేయాలనుకుంటున్నాను, ఇంత ఫీజు అవుతుంది నాన్న అని చెప్తే ఓకే. ఆయనే ముందొచ్చి ఇంత డబ్బులు కావాలా అని చెప్పి ఆయనే వేసేవారు. ఎప్పుడు నేను అడగను కూడా అడగలేదు నాన్న ఫీజు కట్టాలని. ఆయనే ముందే గుర్తుపెట్టుకొని ఆయనే డ్యూ డేట్ ప్రకారం కట్టేసేవారు. సిబ్లింగ్స్ ఎంతమంది? నాకి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారండి. నాకు ఎప్పుడు మా చెల్లి బీఎస్సీ స్టాటిస్టిక్స్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎంసీఏ చూడాలనుకుంటుంది. మా తమ్ముడు సెకండ్ ఇయర్ నారాయణలో ఎంపీసీ చదువుతున్నారండి. చెప్పండమ్మా, మీరు ఇప్పుడు 6th క్లాస్ అయిన తర్వాత అంటే 5th క్లాస్ అయిన తర్వాత నవోదయలో మీకు సీట్ రావడం జరిగింది. అంటే అప్పటి నుంచి కూడా మీరు కుటుంబానికి దూరంగా ఉన్నారా? నేను 6th నుంచి హాస్టల్లోనే ఉన్నానండి. అంటే స్టార్టింగ్ 1 ఇయర్ చాలా కష్టపడ్డాను. అంటే పేరెంట్స్కి దూరంగా ఉండడం. అసలు ఫస్ట్ 1 వీక్ అయితే ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా నేను ఉండను అని. ఇంకా పేరెంట్సే నీ లైఫ్ బాగుంటుంది, పాపం వాళ్ళకు కూడా బాధ ఉంటుంది కదండి కూతుర్ని బయట పెట్టాలంటే. ఇంకా పేరెంట్స్ వాళ్ళే ఇంకా నీ లైఫ్ బాగుంటుంది ఇంకా అని చెప్పి పంపించారు. ఇంకా నేను కూడా మా ఫ్రెండ్స్, మా టీచర్స్ చూసి వాళ్ళని చూసి ఇంకా కొంచెం ఇన్స్పైర్ అయ్యి ఇంకా అక్కడే ఉండిపోయానండి. నీకు బాగా నచ్చిన గురువు ఎవరు? నాకా? అంటే నాకు చాలా మంది ఉన్నారు. కాకపోతే మా ప్రిన్సిపల్ సార్ సీఏ అంటే సీఏ మాస్టర్ మైండ్స్‌లో జాయిన్ అయ్యాక మా బ్రాంచ్ ప్రిన్సిపల్ ఉంటారు కదా! అసలు నాకెప్పుడు ర్యాంక్ ఇలా లేదు. అంటే ముందు నుంచే తెలుసు కదా సీఏ టఫెస్ట్ కోర్స్ అని చెప్పి. ఎళ్లి కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అటెంప్ట్‌లో అయిపోతే చాలు అనుకునేదాన్ని. కానీ ఆయనే నీలో ఈ కేపబిలిటీ ఉంటుంది, నీకు ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి ఆయనే ఎక్కువ మోటివేట్ చేసేవారు నాకు. ఆయనే కొంచెం ఫేవరెట్ అనిపిస్తుంటది అప్పుడప్పుడు. సో మీరు సినిమాలు చూస్తుంటారా మామూలుగా యాక్చువల్‌గా? చాలా ఎక్కువ అండి. ఇంటికి వచ్చినప్పుడల్లా ఇంకా అదే చూస్తుంటాను. మా పేరెంట్స్ అయితే మాట్లాడొచ్చు కదా మాతో, టీవీ ఎందుకు చూస్తా అంటారు. కానీ ఎక్కువ చూస్తానండి. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? నా ఫేవరెట్ పవన్ కళ్యాణ్ అండి. ఎలా అనిపిస్తుంది అన్న, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చాలా ఆనందంగా ఉండదు. ఏం పని చేస్తారు మీరు? మేము వ్యవసాయం. ఎన్ని ఎకరాల భూమి ఉంది? 5 ఎకరాలు. ముఖ్యంగా దేనిపైన ఆధారపడి ఉంటారు మీరు అన్నమాట? ఆవులు. చెప్పండి మీ పేరేమో? ఎలా అనిపిస్తుంది మీ కూతురు ఇంత మంచి విజయం సాధించింది? చిన్నప్పటి నుంచి ఎలా చదివేది? చిన్నప్పటి నుండి బాగా చదువుతాను సార్. సో మధ్యలో ఏమైనా అవార్డ్స్ ఏమైనా వచ్చాయి? అవార్డ్స్ వచ్చినాయి సార్. ఏమొచ్చినాయి? అవార్డులు వచ్చినాయి సార్. 5వ క్లాస్లోనే వచ్చినాయి, నవోదయ వచ్చినాయి, బాగా వచ్చినాయి సార్. సో నవోదయలో కూడా సీట్ వచ్చింది అనమాట. ఓకే, ఎలా అనిపిస్తుందమ్మా? బాగా హ్యాపీగా ఉంది సార్. బాగా హ్యాపీగా ఉంది. సో మీ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. అంటే చాలా భావోద్వేగానికి పోయినటువంటి సందర్భం. అంటే తను స్టార్టింగ్ స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిన చాలా యాక్టివ్గా ఉండేది. దానివల్ల 5th వరకు ఇక్కడ చదివింది. 5thలో కోచింగ్ ఇప్పించాం నవోదయ. కోచింగ్ తర్వాత సీట్ సంపాదించింది. దాని తర్వాత నా జవహర్ నవోదయ మదనపల్లిలో 6th to 10th. ఆ తర్వాత 10thలో కూడా మంచి నవోదయ టాపర్ తనే. తర్వాత సీఏ చేయాలంటే మాస్టర్ మైండ్స్ తిరుపతి అక్కడ జాయిన్ చేయించాము. తర్వాత 2 years అక్కడ ఇంటర్ తర్వాత మళ్ళీ సిపిటి, ఇంటరు, సిఏ ఫైనల్ అన్ని 3 steps అట్ ఏ టైము సింగిల్ టేక్లో పాస్ అయింది. ఎలా కంగ్రాచులేట్ చేస్తారు మీరు? అందులో మేము కంప్లీట్ చేస్తే చాలా గొప్ప అని ఫీల్ అయ్యేవాళ్ళము. నిన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తే ఫస్ట్ కంప్లీట్ అని తెలిసింది. తర్వాత ఆల్ ఇండియా 14th ర్యాంక్ అంటే చాలా ఆనందం వేసింది. చాలా భావోద్వేగానికి గురయ్యాము. మా బిడ్డ చాలా
ఘనమైన మంచి ర్యాంక్ సంపాదించిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఫస్ట్ రిజల్ట్ చూసిన వెంటనే ఫస్ట్ ఎవరికి చెప్పాలనిపించింది, ఎవరితో షేర్ చేసుకోవాలనిపించింది? అంటే నా లైఫ్లో ఎప్పుడు కాన్స్టెంట్ సపోర్ట్ ఇచ్చేది మా పేరెంట్స్, మా మామయ్య. ఇంక నేను రిజల్ట్స్ చూసినప్పుడు మా అమ్మగారు నా పక్కనే ఉన్నారు. నెక్స్ట్ ఫోన్ నేను ఇంకా మా డాడీకి చేసేసాను, ఇంక ఇలా అయిందని. ఇంకా మా నాన్న ఇంటికి వచ్చేసారు అప్పుడే. ఇంకా నెక్స్ట్ ఫోన్ ఇంకా మా మామయ్యకి ఫోన్ చేసి చెప్పాను, ఇలా పాస్ అయ్యానని చెప్పి. ఇంకా వాళ్ళంతా ఫుల్ హ్యాపీ అయినారు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ మా ఫ్రెండ్స్కి కానీ ఇంక వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. నా అంత జర్నీలో నన్ను ఎప్పుడు బాధ పెట్టుకున్నా, ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నా ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవ్వకూడదని చెప్పి ప్రతి ప్రాబ్లం వాళ్ళే పెట్టుకొని నన్ను ఎప్పుడు హ్యాపీగానే చూసుకున్నారు. దేనికి వద్దని చెప్పలేదు, ప్రతిదానికి సపోర్ట్ చేశారు. నేను ఇది చేస్తానంటే వద్దని కూడా చెప్పకుండా ప్రతిదానికి సపోర్ట్ చేశారు. వాళ్ళు కష్టం వాళ్ళే పెంచుకొని ఆనందం మాత్రమే మాకు మా చెల్లికి మా తమ్ముడికి పంచారు, కానీ ఎప్పుడు కష్టం మాకు పంచలేదు. ఇప్పుడు నాకు ఈ ర్యాంక్ వచ్చిందంటే మెయిన్ కారణం వాళ్ళే. నా క్రెడిట్ అంతా నేను వాళ్ళకే ఇస్తాను.